హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది నా ఒపీనియన్, నా వ్యూ, నేను చూసిన గేమ్ ప్రకారం, గేమ్ స్ట్రాటజీస్ ప్రకారం, నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్లస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కొన్ని రీసెర్చ్ ప్రకారం, కొన్ని పోలింగ్స్, కొన్ని ఆన్లైన్ పోలింగ్స్ ఉంటాయి కదా, వాటి ప్రకారం ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, ఎవరు లీస్ట్ పొజిషన్లో ఉన్నారు, వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నామినేషన్స్లో నామినేట్ అయిన వ్యక్తులు ఎవరంటే సోనియా, నాగమణి కంఠ, విష్ణుప్రియ, ప్రేరణ, శేఖర్ భాష, బెజవాడ బేబక్క. సో ఈ 6 కంటెస్టెంట్స్ ఈ వీక్ నామినేషన్లో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్షన్ చేయాలంటే ఫ్యూ సీజన్స్లో, అంటే ఇంతకుముందు బ్యాక్ సీజన్స్లో చూసుకుంటే ఫస్ట్ సీజన్లో ఎవరిని ఎక్కువగా ఎలిమినేట్ చేయలేదు, ఉన్నారు, సేఫ్ పొజిషన్లో ఉన్నారు. కానీ లాస్ట్ సీజన్లో ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ చేశారు, ఎవరు, షకీలా గారిని కదా. సో ఈ వీక్ ఈ సీజన్లో కూడా అది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, జరగకుండా ఉండే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. జరిగే ఛాన్సెస్ 75% ఉన్నాయి, జరగకుండా ఉన్న ఛాన్సెస్ 25% ఉంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పొజిషన్లో నేను చూసిన పోలింగ్స్ ప్రకారం ఫస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి సోనియా. నాకు ప్రకారం, వేరే వాళ్ళ ప్రకారం వేరేగా ఉండొచ్చేమో, నా ప్రకారం అయితే ఫస్ట్ పొజిషన్లో సోనియా ఉంది. ఎందుకంటే సోనియా తన అపీరియన్స్తో, తన కమ్యూనికేషన్ స్కిల్స్తో, ప్లస్ ఏంటంటే తన మాట్లాడే విధానం, తన సుపీరియారిటీ కాంప్లెక్స్తో తను డామినేట్ చేస్తుంది వేరే కంటెస్టెంట్స్ని. ఎంత డామినేట్ చేస్తుందంటే వేరే వాళ్ళు అసలు ఈమె ఎదురుగా మాట్లాడలేకపోయే సిచ్యువేషన్ కూడా వచ్చింది. కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది ఈమె చెప్పేది యాక్సెప్ట్ చేసేసారు, లైక్ బేబక్క. అంత సుపీరియారిటీగా ఈ సీజన్లో ఆమె ఉంది. అందుకని ఆమెకు ఓటింగ్ పర్సెంట్ ఎక్కువ ఉందని చెప్పి కొన్ని వెబ్సైట్స్ చెప్తున్నాయి. తర్వాత ఏంటంటే మెయిన్ ఏంటంటే తను ప్రతి చిన్న ఇన్సిడెంట్ని తను ఒక ఎలాబరేటెడ్ వర్షన్గా మార్చి దాన్ని ఒక కాంట్రవర్సీ కింద చేంజ్ చేసి గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత చాలా మందితో అన్వాంటెడ్ డిబేట్స్ పెట్టుకొని ఆర్గ్యుమెంట్స్ కింద కన్వర్ట్ అయ్యి అది ఫైట్ కింద కూడా కన్వర్ట్ అయింది. ఎందుకంటే ఆమె ఈ సీజన్లో గట్టి కంటెస్టెంట్గా ఉండాలని. ఈమె మీద ఇంకోటి ఏంటంటే భయంకరమైన నెగిటివిటీ చుట్టూ బాగా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది ఈమెతో, సోనియా. నెక్స్ట్ కంటెస్టెంట్ నెక్స్ట్ ప్లేస్లో ఉంది ఎవరంటే విష్ణుప్రియ. మనము షోస్లో చూసాము, పోరా పోవే షో, తర్వాత అన్ని షోస్ చూసాం కదా. అక్కడ మా బిహేవియర్ కొన్ని డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు ఇక్కడ బిహేవియర్ క్వైట్ డిఫరెంట్గా ఉంది. అక్కడ ఏంటంటే అగ్రెసివ్ పర్సన్, ఎవరి మాట వినదు, ఫెమినిస్ట్గా కనపడుతుంది, అందరితో గొడవ వేసుకోవడం, అరవడం, అదంతా చూసిన తర్వాత విష్ణుప్రియ కొంచెం ఎరగెంట్ అమ్మాయి అనుకున్నాం. కానీ ఇక్కడ చెప్పాలంటే అంత ఏం కదా, స్లో అండ్ పొలైటెడ్ పర్సన్, నార్మల్ పర్సన్. ఎంత పొలైటెడ్గా జనాలతో ఆడుతుందంటే అంత పొలైటెడ్గా ఆడుతుంది. అక్కడున్న అక్కడ షోలో డిబేట్ చేసేంతగా ఇక్కడ చేయట్లే. ఇక్కడ క్వైట్ కొన్ని అన్వాంటెడ్ వర్డ్స్ వాడుతుంది, కానీ ఆమె క్యాపబుల్ పర్సన్. సెకండ్ పొజిషన్లో ఉందంటే చూడండి ఎంత క్యాపబుల్ పర్సన్. ఈమె కొంచెం పాయింట్స్ చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే గేమ్లో కొన్ని దగ్గర ఆమె డౌన్ అయిపోతుంది, కొంచెం కరెక్ట్గా మాట్లాడట్లేదు. సో నేను చెప్తుంది ఏంటంటే కొంచెం గేమ్స్ స్ట్రాటజీ మార్చుకొని కరెక్ట్గా ఉంటే ఈమె ఈ సీజన్ ఎక్కువ రోజులు సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత నా తర్వాత ఉన్న పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో ఉన్న కంటెంట్ నాగమణి కంఠ ప్రతి ఒక్కరికి నెగిటివ్గా స్ప్రెడ్ అయింది. ఎందుకు చెప్పేదా, ప్రతిదానికి ఎమోషన్గా ఫీల్ అవ్వడం, ఎమోషనల్గా తన గురించి తను ఎమోషన్గా చెప్పుకోవడం. నాకు ఇది జరిగింది, పాస్ట్లో ఇది జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, నాకు పాస్ట్ గురించి తెలుసా, నేను ఇంటికి రావడానికి రీజన్ ఇది, నేను మా ఫ్యామిలీలో ఒక విలువ సంపాదించుకోవాలి, నాకు పోయిన రెస్పెక్ట్ నేను తెచ్చుకోవాలి, నేను క్యాపబుల్ ఉన్నా, ప్రతి దాన్ని సీన్ చేయడం, ప్రతి ఎపిసోడ్లో ఏడవడం, ప్రతి దానికి ఎమోషన్గా జనాలు చూస్తున్నారు, ఎమోషన్గా కన్వర్ట్ అవుతున్నారని చెప్పి, ప్రతి ఒక్కరు ఎమోషన్గా కనెక్ట్ అవుతున్నారని చెప్పి ఇట్లా చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. రెండోది ఏంటంటే తను ఏవియో ఎమోషన్తో స్టార్ట్ అయింది కదా, కానీ బయట తన కష్టాలు ఎవరికి లేవు, బయట ప్రతి ఒక్కరికి కష్టాలు, నాకున్నాయి, మీకున్నాయి, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఇక్కడికి వచ్చి చెప్పుకోవడం కన్నా బయట సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది కదా.
వీడికొచ్చే నా కష్టాలు ఉన్నాయి, నా గురించి నీకు తెలుసా, నేను ఎంత డిప్రెస్డ్గా ఉన్న పర్సన్ అని చెప్పి నెగిటివ్ వేలో ప్రొజెక్ట్ అవుతున్నాడు. కొంతమందికి ఏమనిపిస్తుందంటే ఈయన కొంచెం మెంటల్గా వీక్ పర్సన్ లాగా ఉన్నాడు అని చెప్పి. కానీ ఇక్కడ ఈమె థర్డ్ పొజిషన్లో ఉండడానికి రీజన్ ఏంటంటే చాలామంది అయ్యో పాపం ఈయనకు లైఫ్ చాలా ఇబ్బందికరంగా ఉంది, సో ఇతని మన ఈ వీక్ ఎలిమినేట్ అవ్వ చూద్దామని చెప్పేసి మన తెలుగు ఆడియన్స్ మెయిన్గా ఉండేది సింపతి ఫ్యాక్టర్. ఆ సింపతి ఫ్యాక్టర్ ఇక్కడ బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ నామినీ ఎవరంటే థర్డ్ పొజిషన్ అయిపోయిన తర్వాత ఫోర్త్ పొజిషన్లో ప్రేరణ ఉంది. సో ప్రేరణ గురించి మాట్లాడుకుంటే ఆమె అంత స్ట్రాంగ్ కంటెస్టెంటే, డిబేట్ కూడా బాగానే చేస్తుంది. కానీ కొంచెం ఆమె ఇంకా ఇంప్రూవ్ అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని డిబేట్స్లో తను డల్ అయినట్టు అనిపించింది. స్పెసిఫిక్ పర్సన్స్కి సపోర్ట్ చేయడం, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, కొంచెం గట్టిగా సోనియా అంత కాకపోయినా కూడా ఈమె కూడా కొంచెం గట్టి కంటెస్టెంట్గానే పార్టిసిపేట్ చేస్తుంది. ఈమె ఏంటంటే ఈమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ, చాలా తక్కువ. 50% ఎలిమినేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ గట్టి కంటెస్టెంట్గానే పార్టిసిపేట్ చేస్తుంది. తర్వాత శేఖర్ భాషా గారు 5th పొజిషన్లో ఉండడానికి రీజన్ ఏంటంటే తను ఇంతవరకు పెద్ద గేమ్ ఏం ఆడలే. ఏదో 2-3 డిబేట్స్లో మాట్లాడాడు, వాటిలో గొడవ పడ్డాడు, ఎవరైనా వ్యాలిడ్ పాయింట్ చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అంతేగాని పెద్ద డిస్కషన్ ఏం పెట్టుకోవట్లే. అక్కడ ఆయన ఏంటంటే ఆయన వచ్చిందే ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఆయన ఇంతకుముందు ఆర్జేగా పనిచేశాడు, తర్వాత రీసెంట్గా న్యూస్ ఛానల్లో పనిచేశాడు. న్యూస్ ఛానల్స్లో గొడవలో ఆయన ఫేమస్ అయ్యాడు. అంతకుముందు శేఖర్ భాషకి ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో రికగ్నైజ్ లేదు. సో అందువల్ల ఆయనకు ఓటింగ్ పర్సెంట్ తక్కువ ఉంది. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కానీ ఈయనకు ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ పడుతుంది. సో ఫైనల్గా బెజవాడ బేబక్క గురించి మాట్లాడుకుందాం. బేబక్క తన వీడియోస్, తన యూట్యూబ్ వీడియోస్, తన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి భయంకరమైన కామెడీ చేస్తుంది అనుకున్నాం. కానీ ఇక్కడ అందరు కామెడీ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరికీ షాక్ ఏంటంటే ఆమె పెద్ద కంటెస్టెంట్గా ఫీల్ అవ్వట్లేదు, అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోతుంది. ఏ ఇన్సిడెంట్ జరిగినా ఏది జరిగినా ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది బేబక్క. పెద్దగా ఎవరితో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవట్లేదు. ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నా కూడా అంత వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవట్లేదు. అదేందో నాకు అర్థం కావట్లేదు. వీడికి వచ్చింది మనము కంటెస్టెంట్గా ఫీల్ అవ్వడానిక, ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయడానిక. ఫర్ ఎగ్జాంపుల్ సోనియానే తీసుకుని, సోనియా ఏ సిచ్యువేషన్ అయినా సరే తన ఆపోజిట్కి కన్వర్ట్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఈమె దగ్గర అది లేకుండా బాయ్ సార్ దాన్ని ఏం చేయగలుగుతాం? ఈమె అందుకే ఈ లాస్ట్ పొజిషన్లో ఉంది. ఈమెకి ఓట్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది. సో ఈ వారంలో ఎలిమినేట్ అయ్యేది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎలిమినేషన్ ఏమి ఉండకపోవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎలిమినేట్ ఎవరు అనుకుంటున్నా ఎక్స్పెక్టేషన్ నా ప్రకారం. ఎందుకంటే ఫస్ట్ వీక్లోని పంపించేస్తే కొంతమందికి డైజెస్టివ్గా ఉండదు, కొంచెం ఎలాబరేట్ చేయాలి. కాబట్టి మేబీ ఈ వీక్ ఎలాబరేట్ చేసి నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ చేస్తారేమో నేను అనుకుంటున్నా. సో లెట్స్ accept this fact and let's will best. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఏ కంటెస్టెంట్ ఈ వీక్లో ఎలిమినేట్ అవ్వబోతున్నాడు, ఎవరు సేవ్ అవుతున్నారని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్.